తమిళనాడు కరూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ తీవ్రంగా స్పందించారు. దీనికి అందరూ బాధ్యులే అన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు. తొక్కిసలాటలో చిన్నారులు మృతి చెందడం బాధాకరమని, వారిని పొలిటికల్ మీటింగ్ కు తీసుకువచ్చిన వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు కె పాల్. ఈ రోజు కరూర్ తమిళనాడులో జరిగిన సంఘటన చాలా విచారం. అసలు విజయ్ అనే యాక్టర్ మీటింగ్ పెట్టాడట. 40 మంది చనిపోయారు, ఇంకా అనేక మంది చనిపోతున్నారు. 12 గంటలకు రావాల్సింది ఆయన 7 గంటలకు రావడం ఏంటి? పోలీసులు 10,000 మందికి పర్మిషన్ ఇస్తే అక్కడ 1,00,000 మంది రావడం ఏంటి? బందోబస్తు ఎందుకు చేయలేకపోయారు? ఆర్గనైజ్ చేయనప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదు కదా? స్టాలిన్ గవర్నమెంట్ దీనికి ఎలాంటి పర్మిషన్స్ ఇస్తుంది? ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ లేకుండా బలవుతుంది ప్రజలే. కుటుంబాలు కూడా మూర్ఖలే. తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి. చిన్నపిల్లల్ని తీసుకొని పొలిటికల్ మీటింగ్లకు వెళ్ళడం ఏంటి? శాసనసభలకు వెళ్ళినట్టు. నేను చెన్నైలో అనేక మీటింగ్లు పెట్టాను. తమిళనాడులో ప్రపంచంలో 2,200 మీటింగ్లు, 5 లక్షల నుంచి 70 లక్షల వచ్చారు. కానీ ఎప్పుడైనా ఒక్కరైనా చనిపోయారా? చాలా విచారం. ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి. పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మన ఆంధ్రాలో, తెలంగాణలో, దేశం అంతా జరుగుతున్నా గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. పొలిటిసైజ్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిందంతా పొలిటికల్ బెనిఫిట్. ప్రజల కొరకు ఏమీ చేయట్లేదు, వారిని కాపాడట్లేదు. చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుందాం, కేసులు వేద్దాం, న్యాయం చేద్దాం. ఈ రోజు కరూర్ తమిళనాడులో జరిగిన